హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా దేవుని దయ వల్ల చాలా బాగున్నాం. అంటే అమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన సెకండ్ డే ఇది. చెప్పాను కదండీ! మాకందరికి కొంచెం ఫీవర్స్ ఉన్నాయని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాం. రెస్ట్ తీసుకొని కొంచెం కోలుకున్న తర్వాత వెళ్దామని చెప్పి ఇదైతే సెకండ్ డే. ఫస్ట్ అయితే అమ్మ లేచే టైంకి నేను లేగలేకపోయాను కొంచెం నీరసంగా ఉండడం వల్ల. సో అమ్మ చూపే ప్రేమకి సెకండ్ డే అయితే నేను కోలుకున్నాను. సో అమ్మ లేచిన వెంటనే మాత్రం నేను లేవలేకపోయాను, కానీ లేచిన ఒక అరగంటకి అయితే నేను లేచి అమ్మ ఏం చేస్తుందో చూస్తున్నాను. అంటే చిన్నప్పుడు అమ్మతో పాటు నేను లేచి అమ్మ ఇలా పనులు చేస్తుంటే అమ్మ దగ్గర కూర్చొని అమ్మతో కబుర్లు చెప్తూ నేను ఇలా అమ్మ చేసే పనులు ఎంజాయ్ చేస్తున్నాను. సో ఆ జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి. అమ్మ తుడుస్తూ నాతో మాట్లాడుతుంది, నేను వీడియో షూట్ చేస్తూ అమ్మతో మాట్లాడుతున్నాను. చెల్లి అయితే అంటుంది, అప్పుడే స్టార్ట్ చేస్తావా బుల్బుల్ కబుర్లు అనేసి అంటూ ఉంటుంది. అప్పటి నుంచి నాకైతే బాగా అలవాటు అమ్మతోటి నాన్నతో పాటు ఇంట్లో నుండి వాళ్ళు వెనకాలే వారు కొంగు పట్టుకుని తిరుగుతూ ఇంటికాడ ఉండడమే నాకు అలవాటు. అక్క చెల్లి అయితే బయటికి వెళ్ళి పిల్లలతో ఆడుకునేవారు, కానీ నేను మాత్రం అమ్మని ఇల్లుని నాన్న అసలు వదిలేదాన్ని కాదు. అందుకని నేను దేవుడు నా బాధ ఆలకించి నాకు అమ్మ ఊర్లోనే నాకు పెళ్ళి జరిగేలాగా చేశారు. అమ్మను గమనించినట్లయితే అమ్మ చేతిలో 2 చీపుర్లు ఉన్నాయి. ఒకటి కొబ్బరి చీపురి, ఇంకోటి మెత్తని చీపురి. ఫస్ట్ కొబ్బరి చీపురితో చూసి మళ్ళీ మెత్తని చీపురితో అయితే తుడుస్తుంది. మీరు కనుక నా బ్లాగ్స్ ముందు నుంచి ఫాలో అయ్యి ఉంటే తెలుస్తుంది. అమ్మకి చాలా అంటే చాలా నీట్నెస్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. అందుకనే మాకు అసలు ఏ పని చెప్పదు, ఎందుకంటే మేము చేసిన తనకి అంత సాటిస్ఫాక్షన్ అయితే ఫీల్ అవ్వదు. సో నేను అమ్మ దగ్గర అమ్మ పనులు చేస్తుంటే అమ్మ దగ్గర కూర్చున్నాను కదా, సో నేను గోల్డ్ తల్లి పక్కన ఒక నిమిషం లేకపోతే తను కూడా లేచి వచ్చేస్తుంది. అమ్మ లేదేంటి, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి. సో ఇప్పుడు వచ్చేస్తుంది తను వెతుక్కుంటూ నన్ను. అమ్మకి యాక్చువల్లీ చెప్పాలంటే షుగర్ బీపీ ఉంది, అయినా సరే కొంచెం ఎనర్జీ ఉన్నా సరే అన్ని పనులు అమ్మ చేసుకుంటుంది. అస్సలు అంటే అస్సలు చెప్పదు. ఇప్పుడు ఇవన్నీ కడిగి అమ్మ ముగ్గులు బలెడుతుంది, అమ్మ భలే కారుస్తుంది. సో నేనైతే చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను అమ్మ కల్లాపు వేసి ముగ్గు పెట్టేటప్పుడు. అది చూడడం వల్లనేమో మా ముగ్గురులో అయితే కొంచెం అమ్మ చేసే పనులు నాకే వచ్చినాయి. అంటే 100కి 100% అయితే రాలేదు, కానీ ఒక 30-50% అయితే అమ్మ పనులు నేను నేర్చుకున్నాను. మా చెల్లికి మా అక్కకి అయితే అసలు ముగ్గు కార్చడమే రాదు, బట్ నేను వాళ్ళ మీద కొంచెం చాలా బెటర్. నేను చూడండి అమ్మ ఎంత నీట్గా కారు చేస్తుంది, కానీ ఇక్కడైతే నాతో మాట్లాడుతూ సెకండ్ ముగ్గు వేసేటప్పుడు కొంచెం తప్పు వేసేసింది, కానీ దాన్ని ఏదోలాగా చెరిపి మళ్ళీ నార్మల్ అయితే చేసేసింది. నిన్న అయితే కొంచెం నాకు నీరసంగా ఉండడం వల్ల నేనైతే చాలా లేట్గా అయితే లేచాను. అప్పటికి అమ్మ అన్ని పనులు అయితే లాస్ట్కి రూమ్స్ కూడా మేము పడుకున్న బెడ్రూమ్ తప్ప అన్ని రూమ్స్ కూడా నీట్గా తుడిచి అయితే పెట్టేసుకుంది. సో ఈరోజు నాకు కొంచెం బాగుంది కాబట్టి ఇవి అమ్మ చేసే పనులను అయితే నేను క్యాప్చర్ చేయగలిగాను. ఈ 6 డేస్లో నేను లెగలేదు కదా, సో మా ఇంటికి కూడా వచ్చి అమ్మ చుట్టూరు తుడిచేసి అన్ని పనులు చేసి పెట్టేసేది. సో అమ్మ అటు ఇటు తిరగడం, మళ్ళీ అమ్మ మళ్ళీ సిక్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా అమ్మ దగ్గరికి వచ్చేసాం. ఇంకా అందరూ చోట ఉండొచ్చు కదా అని చెప్పేసి. చూడండి అమ్మ ఎంత బాగా ముగ్గు పెట్టేసిందో ఒక నిమిషంలో. నేనైతే అమ్మలాగా బెండ్ అయి మాత్రం అసలు పెట్టలేను, కూర్చొనే పెడతాను, ఎందుకంటే నాకు చాలా బ్యాక్ పెయిన్. దట్టు అమ్మ అంత ఓపిక అయితే నాకైతే లేదు, నాకే కాదు మా అక్క చెల్లికి కూడా లేదు అసలే. ఎంతైనా అప్పుడు వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉండేవారు, మంచిగా చాలా ఓర్పు సహనంతో ఉండేవారు. ఇప్పుడు వాళ్ళకి అంత ఓర్పు సహనం లేదు, వీళ్ళంతగా కూడా చేయలేకపోతున్నాం మనం పనులు. సో అమ్మాయి సెకండ్ ముగ్గు అయితే కొంచెం నాతో మాట్లాడుతూ రాంగ్ అయితే పెట్టేసింది, బట్ ఎన్నో దాన్ని అయితే కవర్ అయితే చేసింది లాస్ట్కి. ఇంటి ముందు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు, సో అందుకనే కొంచెం దారి మధ్యలో ఇసుక అనేది ఉంది అంటారు. నేనైతే ఇలా పనులు చేసేటప్పుడు ఎవరైనా చూస్తే అస్సలు చూడనివ్వను, ఎందుకంటే నాకు అన్నీ తప్పులు వచ్చేస్తాయి. వంటగదిలోకి వచ్చి మా పిల్లలు చూస్తే నేను వాళ్ళని వెళ్ళిపోండి అంటాను, ఎందుకంటే నాకు ఒంటరిగా ఉండి చేసుకుంటే ఏమీ కాల్చుకోను. అదే వాళ్ళు వచ్చి చూసారంటే నేను కాల్చుకోవడం, ఆ గట్లు అవి చేయి జారిపోవడం అలా జరుగుతుంటాయి. మేబీ అదే నా దిష్టి తగిలింది ఏమో ముగ్గుకి నేను చూడడం వల్ల తప్పు వచ్చింది అనుకుంటా అమ్మకి.
ప్రొద్దుటి లేచా మేము అందరూ పనులు చేసుకునే సౌండ్స్, అలాగే పక్షులు కిలకిలమంటూ మంచి శబ్దాలు అవి బాగా వినిపిస్తున్నాయి. సో అందుకని కొన్ని చోట్ల నేనైతే వాయిస్ ఎవర్ ఇవ్వకుండా మీకు వినిపించడానికి అలా రాగానే పెట్టేశాను. ఇక్కడైతే అమ్మ మాట్లాడుతుంది, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదని చెప్పేసి నేను అమ్మనైతే మ్యూట్లో పెట్టి నేను చెప్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువ జనాభా ఉంటారు, అలా తిరుగుతూ ఉంటారు రోడ్లు అయినా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అదే మా ఇంటి దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయినా తప్పదు కదా, ఎప్పటికప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటే పని అయిపోద్ది. ఇలా చూడు గోల్డీ, గుడ్ మార్నింగ్. ఏమ్మా అప్పుడే లేచిపోయావు? తిన్నాను. ఎలా ఉంది ఇడ్లీ? బాగుందా? 2 కంప్లీట్ చేసేయాలి మరి, ఒకటి కూడా మిగిల్చకూడదు. ఓకేనా? అప్పుడే నీరసం తగ్గుతుంది, బలం వస్తుంది. సిరప్ వేసుకోవాలి కదా. నీకు ఇష్టమా సిరప్ అంటే? నీ గుడ్ గోలు నువ్వు, ఏ సిరప్ అయినా తాగేస్తావు నువ్వు. ఓకే గమ్మున తినేనన్నా. ఏమని ఇలా చూసి చెప్పు. ఓకే. చెల్లులకి అక్కడ నెయ్యి ఉంటుందంటే కానీ ఆవు నెయ్యి అంటాం. ఆవు నెయ్యి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అమ్మ ఇడ్లీ చేసింది. ఇది ఈవినింగ్ 4 కంపల్సరీ తినమన్నా సరే బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ పెడుతుంది, అట్లు. చిన్నోడు ఏ చీరలు ఉన్నాయంట, మళ్ళీనేమో ఏదో సున్ని ఉందంట. మరి అన్నీ నేను మత్తెట్టి బీరువాలో చదివేశాను ఏమేమి ఉన్నాయో. కొత్తకే అంతా కొత్త కొద్ది ఏలవుతాయి బాబాని. ఈ అరటి చెట్లేమో పక్కింటి ఆంటీ వాళ్ళి వరలక్ష్మి ఆంటీ అని ఉంటుంది తనవి. ఇటుపక్క దబ్బకాయల చెట్లు, అలాగే మీకు ఇప్పుడు గోరింతాకు చెట్టు, కరివేపాకు చెట్లు చూపిస్తే అవేమో ఏరుపా పక్క వాళ్ళవి. అందుకని మాకు కొంచెం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా చల్లగా ఉంటుంది, చల్ల గాలి వేస్తుంది. చూడండి కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో. మాకు అడిగేటప్పుడల్లా కోసి ఫ్రెష్గా ఇస్తుంది. చాలా స్మెల్ అయితే ఉంటుంది, మంచి స్మెల్ అయితే ఉంటుంది. సో కరివేపాకుకి మేము ఎవరిని
అమ్మ ఇంటికి రావాలంటే మాకు చాలా భయం, ఎలాగే తిండి పెట్టేసి మమ్మల్ని చబ్బిగా చేస్తుందని. ఎంతైనా అమ్మ అమ్మే కదండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా నాన్నగారు అయితే ఈ ఫ్యాన్ కొన్నారు. ఈ ఫ్యాన్ ఒకసారి మొహం మీద పెట్టుకుంటే అంతే, ఇంకా గాలి వస్తుంది. చాలా చల్లగా ఉంటుంది, అది బాగుంటుంది కూడా. సో ఈ ఫ్యాన్ అయితే మా నాన్నగారు కొన్నారు నా కోసం. సో ఈ ఫ్యాన్కి ఇది కూడా ఉంటుంది. మీకు ఇష్టం, అందరికి ఇష్టం. ఈ ఫ్యాన్ అయితే ఎవరికైనా చెమటలు పట్టాయి అనుకో, ఈ ఫ్యాన్ బాగుంటుందండి. చూసారా బాగా ఎగిరిపోతుందా జుట్టు? చూసారా ఎగిరిపోతుంది. సో ఈ ఫ్యాన్ మీరు వాడుకోండి. కింద అబౌట్ చేసాం, తీసుకోండి. ఈరోజు 4కి అయితే మా చేలో నాన్న వరి పంట అయితే వేశారు. అది కోత మిషన్తో కోయించడానికి వెళ్ళారు. సో నాన్న క్లిప్ తీసి పెట్టినాన్న మన చేని యొక్క క్లిప్స్ మన వ్యూవర్స్కి చూపిస్తానని చెప్తే నాన్న అయితే చూడండి అచ్చమైన స్వచ్ఛమైన రైతులా ఉన్నారు. కష్టజీవి, చిన్నప్పటి నుంచి ఇలా పొలం పనులు చేసి మమ్మల్ని ఇంతవరకు అయితే పెంచి పెద్ద చేశారు. ఎంత ఎండలకు ఉన్నా, ఎంత వర్షం వచ్చినా, ఎంత చలిగా ఉన్నా మార్నింగ్ లేచి ఈయన వరకు పొలంలో అయితే పొలం పనులు చేస్తూనే ఉంటారు. చాలా ఇష్టం పొలం పనులు చేయడం. అది తప్ప ఇంక రెండో పని అయితే రాదు నాన్నకి. ఇది చూపిస్తున్న పొలం అయితే కంద చేను. సో అది కూడా ఒకసారి ఎలా తవ్వుతారు, ఎలా లోపల ఎటువంటి దుంప ఉంటుందో ఒకసారి నాన్ని మళ్ళీ అది కూడా తవ్వేటప్పుడు అయితే వీడియో తీనాన్న. ఇక నుంచి నువ్వు పొలం వెళ్ళేటప్పుడు ఏ పొలం వెళ్తే ఏ పని చేస్తుంది వీడియో తీసి పెట్టినాన్న. నేను ఇలా బ్లాగ్లో మా ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తానని చెప్పాను. సో అందుకనే నాన్నకి ఫస్ట్ టైం ఇలా వీడియో షూట్ చేయడం, అయినా సరే చాలా బాగా షూట్ చేసి నాకు క్లిప్ అయితే ఫార్వర్డ్ చేశారు. చిన్నప్పుడు అయితే నాన్నతో పాటు అమ్మ, నేను, అక్క, చెల్లి అందరూ వెళ్ళిపోయేవాళ్ళం. మేమైతే గట్ల మీద ఆడుకుంటూ ఉండేవాళ్ళం. చూడండి పంట ఎంత బాగా పండిందో దేవుడి దయ వల్ల. అందుకనే ఇంక లేట్ చేయకుండా నాన్న త్వరగా అయితే కోయించేస్తున్నారు మిషన్తో పెట్టి. ఇదివరకు అయితే కూలి వాళ్ళని పెట్టి కోసేవారు, ఇప్పుడు ఎవరు అయితే మిషనే వాడుతున్నారు అందరూని. ఎందుకంటే వర్షం రాకముందే ఇదైతే చేసుకోవాలని చెప్పేసి. ఈ బ్లాగ్ నచ్చినట్టుగా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. ఎప్పుడు కాలువలాగా ఎండిపోయింది. మైపూర్లు పెట్టి మరి మా తక్కువ ఎక్కించాం. అలా సిద్ధాంతాలు కదా.